అయితే ఈ అమ్మ ఇప్పుడు క్రిస్టియన్ అండి. ఓకే. ఇప్పుడు క్రిస్టియన్‌గా ఉంది. కానీ మేము వచ్చి చాలా వరకు ఒక బైబిల్‌లో ఉన్నదేంటి అని చెప్పి మాకు వివరించాము. చర్చికెళ్తావా అమ్మ? వెళ్తా. ఓకే. ఎన్ని సంవత్సరాలైంది చర్చికెళ్ళబట్టి? 14 సంవత్సరాలు అయితే చర్చికెళ్తే ఖచ్చితంగా దశమ భాగాలు ఇయ్యాలనా అమ్మ? ఇయ్యాలి. నీకెప్పుడన్నా అడిగిండ్రా? అడిగిండ్రు. ఏమన్నా? నెలకి ఇచ్చేసిన. చిన్నగా ఉన్నారు, ఎట్లా బతుకుతాను ఒకసారి అన్న మరి అవి ఏం బతుకు అని అన్నది లేదు. కానీ మాత్రం డబ్బులు తెచ్చినావా అని అంటావు, ఎట్లా అంటావు అయ్య గారు నువ్వు? నీ ఇంటికి వచ్చి నీ బాధలు తెలుసుకో, నీకు ఇదిగో అమ్మా ఈ 500 తీసుకో, ఈ 1000 రూపాయలు తీసుకో, నీ కష్టాలు ఏమైనా ఉంటే నేను తీరుస్తాను, నాకు చేతనే కానీ వాళ్ళు నాకేం చేయలేదు. బైబిల్లో మా ఆయన వాక్యాలు చెప్తూ ఉంటే నాకు పాస్టరే గుర్తొస్తున్నాడు. అమ్మ పాస్టర్ కన్నా అద్భుతంగా చెప్తున్నాడు. నమ్మించి చెప్పినప్పుడు ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళి మోసపోయినరా లేదా? చూడండి, ఇక్కడ ఇల్లు రాకపోయినా సరే నీకు పరలోకంలో ఇల్లు ఉంది అన్నాడట. వీళ్ళు ఇచ్చిన డబ్బులతోటి వాడు మాత్రం పిల్లల్ని అమెరికాకు పంపించుకోవద్దు, ఈమె మాత్రం వాళ్ళ పిల్లల దగ్గరికి రావద్దు.